మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్ స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్ స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్ స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. నిఫ్టీ స్మాల్ క్యాప్ బేర్ టెరిటరీలోకి వచ్చేసింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏదైతే ఉందో అందులో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, అంటే మ్యాక్సిమం స్టాక్స్, ఆ ఇండెక్స్లో ఉన్న మ్యాక్సిమం స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి బేర్ టెరిటరీలోకి వచ్చాయి. బేర్ టెరిటరీ అంటే బుల్లిష్ కానే కావు. ఆ ఇండెక్స్లో దాదాపు మనం చూసుకుంటే ఒక మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి 100 కంపెనీస్ అన్నమాట. ఆ 100 కంపెనీస్ ఉన్నాయి నిఫ్టీలో, ఆ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో. సో ఆ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ 70 to 90 కంపెనీస్ మధ్యలో బేరిష్ టెరిటరీలు వచ్చాయి. ఇవన్నీ మీకు తెలుసా, తెలీదంటే మీకు అందులో నేను సెలెక్టెడ్ కొన్ని మంచి స్టాక్స్ ఉన్నాయి. ఆ స్టాక్స్ పేర్లు నేను మీకు చెప్పబోతున్నాను. ఎక్స్ట్రీమ్లీ బులిష్గా ఉన్నాయి. అసలు వాళ్ళ బులిష్ ప్యాటర్న్ ఈ సంవత్సరంలో అయితే కనీసం 2020లో బ్రేక్ అయ్యే అవకాశాలు లేవు. నేను మీకు ఇదే విషయంలో ఎడ్యుకేట్ చేద్దాము, మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాము అని చెప్పే ఆ ఇంట్రెస్ట్తో నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్ మీ స్టార్ట్. 100 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అందులో బుల్లిష్ ట్రెండ్లో లేని, అంటే స్ట్రాంగ్గా లేని కంపెనీస్కి పేర్లు కూడా చెప్తాను, కొన్ని పేర్లు. ఎందుకంటే మనం అన్నీ ఒకటే వీడియోలో మనము 100 స్టాక్స్ మనం ఒకటే వీడియోలో చెప్పలేము కాబట్టి అన్నీ కూడా నేను కవర్ చేసుకుంటూ నేను స్లోలీ అన్ని డీటెయిల్స్ ఇస్తాను మీకు. సో వరుసగా అన్ని వీడియోస్ మీరు ఇవన్నీ చూడాలి. సో దట్ ఏ స్టాక్ అన్నా మీ పోర్ట్ఫోలియోలో ఉండొచ్చు, లేదంటే ఉండకపోతే మీరు కొనాలి అనుకోవచ్చు. కాబట్టి కొనే ముందు లేదంటే కొన్న తర్వాత ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో మీరు ఈ వీడియో చూశాక మీరు నిర్ణయించుకోండి. సో లెట్ మీ టెల్ యూ ది ఫస్ట్ కంపెనీ నేమ్. ఫార్మా సెక్టర్లో ఉన్న ఆర్తి డ్రగ్స్ బులిష్ ప్యాటర్న్లో లేదు. ఎందుకంటే చాలా స్టాక్స్ ఉన్నాయి కాబట్టి బాగా ఎక్కువగా డీటెయిల్స్లో మనం మాట్లాడి మనం టైం వేస్ట్ అవుతుంది. సో లెట్ మీ కంటిన్యూ విత్ మోర్ స్టాక్స్. రెండవ కంపెనీ సర్వీసెస్ సెక్టర్లో ఉంది. ఏజిస్ కెమ్ బులిష్ ప్యాటర్న్లో లేదు, అంటే బేరిష్ ప్యాటర్న్లో ఉన్నట్టే ఆర్ సైడ్ వేస్ ప్యాటర్న్లో ఉన్నట్టే. నా థర్డ్ కంపెనీ టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి చెందిన కంపెనీ ఆలోక్ ఇండస్ట్రీస్, బులిష్ ప్యాటర్న్లో లేదు. అండ్ నాలుగో కంపెనీ వండర్ఫుల్, వన్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ కంపెనీస్లో బుల్ ప్యాటర్న్లో ఉన్న కంపెనీ ఇది. కానీ దానికంటే ముందు నేను మీకు ఇంకా 2 కంపెనీ పేర్లు ఉన్నాయి, ఆ కంపెనీ పేర్లు కూడా చెప్తాను, విచ్ ఆర్ నాట్ ఇన్ బుల్ ట్రెండ్లో లేవన్నమాట. కెమికల్స్ సెక్టర్లో ఉన్న కంపెనీ ఇది అనురస్, ANURAS, అనురస్ అనే కంపెనీ. ఇది కూడా బుల్ ట్రెండ్లో లేదు. అండ్ నాలుగో కంపెనీ ఫార్మా సెక్టర్కి చెందిన కంపెనీ ఆస్ట్రాజెనెకా అంటారు ఈ కంపెనీని. ఆస్ట్రాజెన్ కూడా బుల్లిష్ ట్రెండ్లో లేదు. సో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఏదైతే స్ట్రాంగ్ బుల్ ట్రెండ్లో ఉన్న కంపెనీ పేరు. ఇది కన్జ్యూమర్ గూడ్స్ సెక్టర్కి చెందిన కంపెనీ యాంబర్, AMBER, యాంబర్ కంపెనీ. అండ్ దీని స్టేటస్ నేను మీకు చెప్పే ముందు ఫస్ట్ మీకు చార్ట్స్ చూపిస్తాను సో దట్ యూ గెట్ అన్ ఐడియా. సో మనం చూస్తున్నాము ఇప్పుడు యాంబర్ స్టాక్ మంత్లీ చార్ట్లో మనం ఉన్నాము. మంత్లీ చార్ట్లో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మంత్లీ చార్ట్లో టిక్ చేసి ఉంది. అండ్ ఇది మార్చ్ నెల మనం మొదటి వారంలో ఉన్నాము. అండ్ ఇది ఆల్ టైమ్ హై టచ్ చేసింది 3924.75 సో దీని ర్యాలీ యాక్చువల్గా మొదలైంది 2020 జనవరి నెలలో 1109.50 అప్పటిలో అండ్ 1635 దీని హై. అంటే ఇక్కడ నుంచి 1100 రూపీస్ నుంచి ఈ స్టాక్ పెరిగిపోవడం జరిగింది 3900, అంటే ఆల్మోస్ట్ అబౌట్ 3 to 4 times ఈ స్టాక్ గ్రోత్ అయ్యింది విత్ ఇన్ అబౌట్ 2 yearsలో. అయితే ఈ స్టాక్ ఇండికేటర్ మనకి ఇవ్వడం ఇక్కడ జరిగింది బ్లూ యారో బార్. సో బ్లూ యారో బార్ హై చూసుకుంటే 1635, దాని తర్వాత ఈ స్టాక్ ఒకసారి 1635 దాటి 2 క్లోజ్లు ఇచ్చిన తర్వాత ఈ స్టాక్ హ్యాస్ బికమ్ ఇంటూ అ స్ట్రాంగ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ బుల్ ట్రెండ్లో ఉంది. కరెక్షన్లో
తప్పకుండా అక్యుములేట్ చేయాలి. అండ్ వీటి అక్యుములేషన్ జోన్స్ ఏంటి, సపోర్ట్ జోన్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తాను. ఈ స్టాక్ కరెంట్లీ అబౌట్ 3900 లాంటి కైండ్ ఆఫ్ హైస్ టచ్ చేసింది. అండ్ ఈ స్టాక్లో స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి. 1711.80 పైసా, 2644.80 పైసా. ఇన్ కేస్ ఈ స్టాక్స్ 2644 కింద క్లోజ్ అయ్యిందనుకోండి, ఇమీడియట్గా ఈ స్టాక్లో నెక్స్ట్ సపోర్ట్ ఉంటుంది 1711లో. సో 2600 కిందికి బ్రేక్ అయ్యి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఫ్యూచర్ టార్గెట్స్ మీకు చెప్పబోతున్నాను. 3100, 6438, 9779 రూపీస్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ ఫ్యూ మంత్స్లో. నేను మీకు రికమెండేషన్ కానే కాదు, మీకోసం ప్రత్యేకంగా చేస్తున్న ఇది ఒక ఎడ్యుకేషనల్ వీడియో మాత్రమే. మీరు ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్నారు, బాగా హోంవర్క్స్ చేసుకుంటున్నాను. సో మీకు సపోర్ట్గా ఉండాలని చెప్పేసి ఈ డీటెయిల్డ్ రీసెర్చ్ మేము చేసేసి మీకు తోడుగా ఉండాలి, మీకు హ్యాపీగా ఒక సపోర్టివ్గా ఎప్పుడు మీకు కావాల్సినప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్.